పండగలకి పెద్దగా ఆర్భాటాలు చేయొద్దు, హడావిడి చేయొద్దు అంటూ ఉంటారు మీరు ఒకవైపేమో భగవంతుని నమ్ముతూ పూర్తిగా అనుమానమే లేదు. అదే నేను అనుమానంతో అడగాల్సి వస్తుంది. భగవంతుని పూర్తిగా నమ్ముతున్నారు, ఇందాక మనం మాట్లాడుకున్న దాంతో అంతా తెలుస్తుంది. మరి పూజలు పునస్కారాలకి ప్రాధాన్యత ఇవ్వద్దు అనడంలో ఆంతర్యం ఏమిటి అంటారు? భగవంతుడు పూజలకు లొంగుతాడని ఎక్కడ చెప్పారు? ఒక్క ప్రమాణం చూపించమన్నాడు ఎవరినైనా సరే. నన్ను పూజిస్తే లొంగుతాను, నాకు అభిషేకం చేస్తే లొంగుతాను, నాకు లక్షపత్ర పూజ చేస్తే లొంగుతాను అన్న ప్రమాణం చూపించమనండి. కర్మకాండ పెంచి బాగా వ్యాపార దృష్టి పెంచడానికి జరుగుతున్నది. అది మీరేం అనుకోకపోతే పచ్చి వాస్తవం. మన సంప్రదాయమే కాదు అది. పూర్వం ఎవ్వరు మా చిన్నతనంలో కూడా మేము చూసాం, ఇంతంత ప్రాధాన్యాలు ఇవ్వలేదు. లక్షపత్రి పూజ ఏడాదికోసారి చేసేవారు మా ఊళ్ళో. అది కూడా కార్తీక మాసంలో ఏదో ఏకాదశి ఏదో చూసేవారు. ఇప్పుడు వారం వారం లక్షపత్రి పూజలు చేసే గుళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే జనం రావాలి, ఏదో చెయ్యాలి. హడావుడి వల్ల ఎప్పుడు నేను హడావుడిని ఆర్భాటాన్ని వీటిని నేను ఎందుకు తరచూ విమర్శిస్తాను అంటే, హడావుడి చేసిన చోటు మీరు ఎప్పుడైనా గమనించండి, పోటీ పెరిగిందా లేదా, అహం ప్రవేశిస్తుంది. మరి అహం ప్రవేశించాక భక్తి ఏమిటండి? మా ఇంట్లో జరిగింది పూజ, చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉన్నారు, ఈ మధ్యలో ఎవరు ఇలా చేయలేదని అంటే ఇప్పుడు ఇల్లాలు భక్తురాలా, అహంకారపూరితురాలా? ఇవిడికి జన్మలో దేవుడు కనపడతాడా? వెంటనే ఈ పక్క ఇల్లాలు ఎవరికో పౌరుషం వస్తుంది, ఆవిడ తోడుకోళ్ళకే ఏరాలంటారు కదా, మా ఇంట్లో చేయాల్సిందే. వెంటనే గరిపేటి వారిని పిలవండి, లేకపోతే చాగంటి వారిని పిలవండి, ఇంకేం మేము వస్తే ఏమిటము అంటే పోటీ. అది కూడా అక్కడ పోటీ. ఇదే కదా హడావిడి. ఎందుకు అవసరం? అసలు భక్తి పూర్తిగా వివిక్త జనసేవిత్వం అరతిర్ జన సంసది. ఇంకో మాట, భక్తికి సరైన నిర్వచనం భగవంతుడు చెప్పాడు, నేను చెప్పకల. కృష్ణ భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగంలో 20 శ్లోకాలు ఉన్నాయి. 20 శ్లోకాల్లో ఎక్కడ పూజ గురించి, ఊరేగింపు గురించి, అభిషేకం గురించి, నైవేద్యం గురించి ఒక్క మాట కృష్ణుడు చెప్పలేదు. కృష్ణుడి కంటే మనం గొప్పవాళ్ళమా? ఆయన చెప్పిన భక్తి ఏంటంటే, యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. ఇదే ఆయన చెప్పి, శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రజగా. దేనికి ఎక్కువగా ఆనందించద్దు, దేనికి అతిగా దుఃఖించద్దు, ఊరికే స్పందించంతే. ఇది భక్తి. భక్తి అంటే కృష్ణుడు చెప్పాడమ్మా, మనం చెప్పక్కర్లేదు నిర్వచనం. యో నశోచతి నకాంక్షతి, దేన్ని కోరుకోవద్దు, ఉన్నదాంతో సరిపెట్టుకో. అంతేకాదు శుభాశుభ పరిత్యాగి, శుభాన్ని అశుభాన్ని సమానంగా భావించడం భక్తి. అంటే పూజ చేశాక మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, దీనికి దానికి సంబంధం లేదమ్మా, నేను ఎప్పుడూ వ్యతిరేకిస్తాను. దానికి సంబంధం లేదు. మీ పెళ్లి వేరే కారణం వల్ల కుదిరి, మీ పూజ వల్ల కుదరలేదు. పెళ్లి శుభమని మీరు అనుకుంటున్నారు, దేవుడు అనుకోడు. దేవుడికి పెళ్లి ఒకటే, మృత్యు ఒకటే. మనం ఆ స్థాయికి ఎదగాలి. శుభాశుభ పరిత్యాగే నేను స్పష్టంగా చెబుతుంటే, మేము పూజ చేశాక మాకు శుభం జరిగింది అని ఇంకోళ్ళు కూడా పూజలు శుభం కోసమే చేస్తారు. ఒకవేళ అశుభం జరిగింది అనుకోండి, మతం మారిపోతాడు. ఆ ప్రమాదం కూడా ఉంది. అంటే కోరికలు పెట్టుకుని ఫలితాలు పెట్టుకుని చేస్తే ఆ భక్తి దేనికి దారి తీస్తుంది? దేవుడితో కూడా లావాదేవీలు చేస్తున్నాం మనం, నిష్కల్మషంగా చేయడం లేదు. దేవుడికి నిజమైన జ్ఞానం మనం పొందేది ఏదైనా రాని ఎదుర్కొంటాం అంతే. ఇది కోరనే కోరం. అసలు శుభం జరగాలి అని కోరం, అశుభం జరగద్దని కోరం. ఏది వస్తే రాని ఎదుర్కొంటాం, అది భక్తి. అంచేత నేను హడావుడిని వ్యతిరేకిస్తాను. ఎప్పుడు ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా వివిక్త జన దేశ సేవిత్వం, ఏకాంతంలో ఉండు. అరతిర్ జన సంసది. ఇంత స్పష్టంగా ఇంకెవరైనా చెప్పి జన సాంగత్యం కోరుకోకు అంటే, మేము 1000 మందికి వెళ్ళి పారాయణ చేసాం, 100 మందికి వెళ్ళి పారాయణ చేసాం. ఎందుకు 100 మంది 1000 మంది అని మైకులో సౌండ్కా, లేదా ఊళ్ళో అందరికీ ఇబ్బంది పెట్టడానికా? వీళ్ళు చేశారని ఇంకొకళ్ళు చేయడం, వాళ్ళు చేసి మొత్తం మీద సౌండ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది దేశంలో. అసలు పిల్లలు చదువుకోవడానికి లేదు ఎక్కడ. ప్రతి సీజన్లో ఏదో దేవుడు, ఏదో గోల. ఇంతేనా? ఈ గోళలకి గొట్టాలకి దేవుడు లొంగుతాడమ్మా? ఏకాంతంగా ఉండి ఆ పారాయణ ఏదో ఏకాంతంగా చేయమను, ఆ పూజే అభిషేకం ఏకాంతంగా చేయమని రెండో వాడిని పిలవద్దు, తెలిపోతుంది భక్తి ఉందో లేదో. అది భక్తి అంటే. అంతేగాని 100 మంది కలిసి సంతర్పణ చేసి భక్తి అంటే అది భక్తి.